అందరికీ నమస్కారం. తల్లిదండ్రులుగా మనకున్న పెద్ద బాధ్యత ఏమిటి అంటే పిల్లల్ని సరైన మార్గంలో పెంచడం. ఎవరిని అడిగినా మా పిల్లలు మాట వినట్లేదు, మా పిల్లలు ఎప్పుడు ఫోన్ చూస్తూ కూర్చుంటారు అని చెప్తూ ఉంటారు. తల్లిదండ్రులుగా మనకుండే భయం ఏమిటంటే మన పిల్లలు ఎలా పెరుగుతారు, ఎలాంటి అలవాట్లు చేసుకుంటారు, మనకు తెలియకుండా ఏ తప్పులు చేస్తారో అన్నది అసలు సమస్య. అసలు మనం మన పిల్లల్ని ఎలా పెంచితే మన మాట వింటూ సరైన మార్గంలో ఉంటారో అనేది ప్రతి తల్లిదండ్రులకు ఉన్న ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు 2 సమాధానాలు ఉన్నాయి. అవి ఏమిటంటే మొదటి సమాధానం మనమే. ఎందుకంటే ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రులు అనుసరిస్తూ జీవిస్తూ ఉంటారు. ఉదాహరణకు తల్లిదండ్రులు ఎక్కువగా ఫోన్ చూస్తూ కూర్చుంటే వాళ్ళు కూడా ఫోన్ చూస్తూ కూర్చుంటారు. మనం ఎక్కువసేపు నిద్రపోతే వాళ్ళు కూడా ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటారు. కాబట్టి పిల్లలు మనం అనుసరించే విధానంలోనే వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి మనం ముందు సరైన మార్గంలో ఉంటూ వాళ్ళకి సరైన పద్ధతి మనం అలవాటు చేస్తూ ఉండాలి. ఈ ప్రశ్నకు 2వ సమాధానం ఏంటంటే మన పిల్లలు అందరిలోనూ అన్ని రంగాల్లోనూ ముందుండాలని మనం కోరుకుంటాం. మన స్తోమతకు మించి వాళ్ళని చదివిస్తూ ఉంటాం. వాళ్ళు ఏది అడిగినా కాదనకుండా కొనిస్తాం. ఇన్ని చేసినా మన పిల్లలు సరైన మార్గంలో ఉన్నారా లేదా అనే సందేహం మనకు ఉంటుంది. కాబట్టి మన పిల్లలకు భౌతిక విద్యతో పాటు నైతిక విద్యను కూడా మనం నేర్పించాలి. నైతిక విద్య ఎలా నేర్పించాలి అంటే మన శాస్త్రాలైనటువంటి భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథాలను ప్రతిరోజు వాళ్ళతో చదివించాలి. శాస్త్రంలో చెప్పిన విధంగా జీవితం గడిపేలా చేయాలి. ఈ 2 పరిష్కారాలు మనం ఫాలో అయితే మన పిల్లల గురించి ఎలాంటి ఆందోళన పడవలసిన పని లేదు. ఈ 2 పరిష్కారాలు మీకు అర్థమయ్యాయని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.